హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నది కాకి ద బెంగాల్ వెబ్ సిరీస్ అని చెప్పి ఏదో వచ్చింది. సో కాకి ద బెంగాల్ చాప్టర్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అయితే లైక్ నెట్ఫ్లిక్స్లో అయితే వచ్చింది. అది కూడా తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. ఒక డీసెంట్ లేకపోతే ఒక యావరేజ్ సిరీస్ అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లైక్ టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ కూడా అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక లైక్ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ తనైతే ఒక కన్ఫెషన్ టైప్లో అయితే చెప్తుంది అనమాట. తనకి ఎదురైన ఎక్స్పీరియన్సెస్ కానీ లైక్ కోల్కతా అనే ఒక స్టేట్లో లైక్ ఒక సిటీలో మనం చూసుకుంటే కనుక మనం చూసుకుంటే కనుక లైక్ పొలిటీషియన్స్ అండ్ గ్యాంగ్స్టర్స్ మధ్య ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఆ పొలిటికల్ గేమ్ అనేది ఎలా ఉంటుంది, ఆ గ్యాంగ్స్టర్స్ గేమ్ అనేది ఎలా ఉంటుంది, అండ్ గ్యాంగ్స్టర్స్ సపోర్ట్ చేయడానికి ఒక పొలిటీషియన్ అయితే ఉంటాడు. ఆ పొలిటీషియన్ పేరు వచ్చేసి రాయ్. అండ్ ఆ తర్వాత పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారంటే ఇలా ఒక కన్ఫెషన్ టైప్లో ఈ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ముందుగా ఈ సిరీస్లో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం మంచిగా కొత్త స్టోరీ అనమాట. లైక్ గ్యాంగ్స్టర్స్ వాళ్ళ మధ్యలో ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఒక పొలిటీషియన్స్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఏమవుతుంది అండ్ పోలీసులు ప్రెషర్ వల్ల ఎలా లైక్ పొలిటీషియన్స్ ప్రెషర్ ఉంటుంది కదా. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ ఎలా డీల్ చేస్తారు ఇలా కొంచెం ఇలా కొన్ని మంచి పాయింట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. దాన్ని ఒక లెవెల్ వరకు బాగానే ఎగ్జిక్యూట్ అయితే చేశారు. అండ్ లైక్ ఈ మూవీలో అర్జున్ అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్ కూడా మనకైతే బాగానే స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వచ్చినట్టు లైక్ మేకింగ్ అయితే బాగానే ఉంటుంది. మ్యాక్సిమం ఈ సిరీస్ అయితే లైక్ మనం చూసుకుంటే కనుక ఒక లెవెల్ వరకు మనకి కొంచెం ఎంగేజింగ్గా గ్రిప్పింగ్ అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు సిరీస్లో మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లెంత్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 50 minutes అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే నియర్లీ 1 hour అయితే ఉంటుంది అనమాట. అండ్ ఒక 6th ఎపిసోడ్ ఒక్కటే 30 minutes 40 minutes ఉంటుంది. అది వదిలేస్తే తప్ప మిగతా సిరీస్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లెంత్ అనేది చాలా పెద్ద మైనస్ పాయింట్. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో నియర్లీ 5 to 10 minutes కూడా కాదు, అసలు 10 to 15 minutes అయితే కట్ షాట్ చేశారు అనమాట. లైక్ ఈ సిరీస్ ఒక మీడియం రేంజ్ సిరీస్, దీనికి కొంచెం కట్ షాట్ చెప్పి షార్ట్గా చెప్పుకుంటే బాగుండేది. సో అండ్ ఇంకొక మైనస్ బై నాకేమనిపించింది అంటే లైక్ ఈ మూవీలో యాక్టర్స్ అందరూ కొంచెం బెంగాలీ యాక్టర్స్ అయితే ఉన్నారు. సో కొంచెం మనకు తెలిసిన యాక్టర్స్ ఉంటే మనకి కొంచెం రీచ్ అనేది బాగుంటుంది. లైక్ ఈ మూవీలో లైక్ జీత్ అని చెప్పి ఒక యాక్టర్ అయితే ఉన్నాడు బెంగాలీలో. తను బెంగాలీలో అయితే సూపర్ స్టార్. సో తను రీమేక్ చేసిన సినిమాలన్నీ మన తెలుగు సినిమాలే. లైక్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తన ఫస్ట్ మూవీ కూడా మన తెలుగులో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. తను బెంగాలీలో లాంచ్ అవ్వక ముందు మన తెలుగులో ఒక సినిమా అయితే యాక్ట్ చేశాడు. సో సినిమా పేరు వచ్చేసి చందు. సో ఆ తర్వాత తను బెంగాలీకి వెళ్ళడము ఒక సూపర్ స్టార్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఆ సూపర్ స్టార్ కూడా ఈ సినిమా లైక్ ఈ సిరీస్లో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ తన యాక్టింగ్ కూడా అయితే బాగానే ఉంటుంది బట్ బెంగాల్ ఆడియన్స్కి బికాజ్ తన ఒక సూపర్ స్టార్. సో ఓవరాల్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే సిరీస్ అయితే ఒక యావరేజ్ టు అబవ్ యావరేజ్ ఉండే సిరీస్. అండ్ ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే కొంచెం అడల్ట్ సీన్స్ అంటే ఏం ఉండదు, బట్ కొంచెం వైలెన్స్కి సంబంధించిన సీన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనడం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.